వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ సిటీ కోసం ఎంత చెప్పినా కూడా తక్కువే, ఎందుకంటే ఈ సిటీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. గాయస్, ప్రజెంట్ నేనైతే వైజాగ్లో ఉన్నాను. నేను వైజాగ్ చాలాసార్లు వచ్చాను, ఇక్కడున్న ప్రతి ప్లేస్ కూడా చూశాను, కానీ ఫిషింగ్ హార్బర్కి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. ఈసారి ఎలా అయినా అక్కడికి వెళ్ళి తీరాలనుకున్నా, అలానే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నా నేను. మీరు కూడా చాలామంది వైజాగ్ వచ్చుంటారు, తిరుగుంటారు, కానీ ఫిషింగ్ హార్బర్కి మాత్రం వెళ్ళుండరు. ఒకవేళ వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఆర్కే బీచ్ నుంచి స్ట్రైట్గా లైట్ హౌస్ సైడ్ స్ట్రైట్ రూట్ వెళ్ళిపోతే ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళిపోతాం. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఈ ప్లేస్ ఎప్పుడో చూశాను అనిపిస్తుంటుంది, కానీ నేను ఎప్పుడు రాలేదు కదా. ఎక్కడ చూశాను అంటే మూవీస్లో చూశాను. చాలా మూవీస్లో ఈ ప్లేసెస్ మనకు కనిపించే ఉంటుంది. ఈ ఫిషింగ్ హార్బర్లో చాలా మూవీస్ షూటింగ్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇండియన్ ఫ్లాగ్సే కనిపిస్తున్నాయి బోట్స్ మీద. అయితే ఆ ఇండియా ఫ్లాగు ఎగురుతుంటే ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. మేమైతే ఫిషింగ్ హార్బర్ లోపలికి బైక్ వేసుకుంటూ వెళ్ళిపోయాము. గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా చేపలు ఎట్లా పడున్నాయో, మొత్తం చేపలే ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా ఉంది, లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. ఇవి మొత్తం ఎండు చేపలు, డ్రై ఫిష్ అంటారు కదా, ఎండు చేపలు. ఈ ఎండు చేపలని ఎట్లా అంటే సముద్రం నుంచి మొత్తం ఫిష్ అంతా తీసుకుని వచ్చి ఒక కుప్పలా పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఏమొచ్చి కొన్ని రోజులు ఇలా కుప్ప పెట్టిన తర్వాత వాటర్ మొత్తం బయటికి పోయినాక రోడ్డు మీద ఎండబెడుతున్నారు. సేమ్ ఎలా అంటే మనం ఇప్పుడు వరి ఉంది కదా, వరి చేను ఇప్పుడు పొలం నుంచి కట్ చేసుకొని తీసుకొచ్చినాక మనం ఒక కుప్ప పెడతాము. కొన్ని రోజులు అయ్యాక అది నూరుస్తాం కదా, ఆ నూర్చేటప్పుడు మనం బయట ఎట్లా కళ్ళముళ్ళంట వేస్తామో ఆ సేమ్ అలానే. నాకైతే సేమ్ అదే గుర్తొచ్చింది. ఈ వీడియో చూశాక మీకేమని గుర్తొచ్చిందో కామెంట్లో పెట్టండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరికి తెలియదు, చాలామంది ఫిషెస్ కొనడానికి అయితే ఇక్కడికి వస్తారు, కానీ ఇక్కడ టూరిజం బోట్స్ కూడా ఉంటాయి. నేనైతే అక్కడ లాస్ట్లో వెళ్ళా కదా, అక్కడ ఏమో వచ్చి వాళ్ళు అడిగారు లోపలికి వెళ్ళడానికి ఎంత 200 300 తీసుకుంటారంట. అలా బీచ్లో ఒక రౌండ్ తిప్పి తీసుకొస్తారంట. అండ్ ఇక్కడ ఫిషెస్ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. ఈ బకెట్లో పెట్టుంటారు, బకెట్తో మొత్తం కొనుక్కోవాలి. ఫిష్ లవర్స్ ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి, మరి వెళ్ళి తీసుకోండి బకెట్తో. అదే అదేటమ్మా, అదే రెడ్గా ఉంది కదా, అది ఎర్ర పండుగప్ప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ కు 500 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ కాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.